హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఏమీ లేదు ఫ్రెండ్స్, సుబ్రహ్మణ్య స్వామికి కావిడెత్తుతాము. కావిడ అనేది ఐడియా ఉంటుంది కదా మీకు. ఇక్కడ కర్ణాటకలో ఇక్కడ మంచిగా చేసుకుంటారు కావిడి సుబ్రహ్మణ్య స్వామికి. ఆ బుట్టి కట్టినారు కదా, ఆ పక్క ఈ పక్క, అందులో టెంకాయ పూజ సామాను ఉంటాయి. తర్వాత తంబిట్టి చేయాలి. తంబిట్టి అంటే చలిపిండి చేయాలి. చలిపిండి చేసుకొని నెయ్యి దీపం పెట్టుకోవాలి. తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైనటువన్నీ వండాలన్నమాట. నేను ఇక్కడ గోరుచిక్కుడుకాయ, గుమ్మడికాయ పళ్ళెం, బీన్స్ పళ్ళెం, పాయసం, వడ, అన్నం, సాంబార్, మునక్కాయ సాంబారు వండానన్నమాట. మునక్కాయ సాంబార్ ఇవన్నీ గుమ్మడికాయ పళ్ళెము స్వామివారికి ఇష్టమంట. మా పెద్దవాళ్ళు అంటే మా అత్త మా మామ చెప్తుండ్రప్పుడు మేము కూడా అదే పాటిస్తున్నాము. తర్వాత అక్కడ అన్నీ రెడీ చేసుకొని మా అబ్బాయికి చన్నీళ్ళ స్నానము. పసుపు బట్టలే వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంతమంది ఆరెంజ్ కలర్ బట్టలు కూడా వేసుకుంటారు. మేము అప్పటి ఇంకా ఆనవాయితీ పసుపు బట్టలే. 5 years బ్యాక్ మా పాప ఎత్తింది, ఇప్పుడు మా బాబు. తర్వాత చన్నీళ్ళు పోసి, చన్నీళ్ళే పోసుకోవాలి. పాపం ఉడుకుతున్నాడు మా బాబు. తర్వాత పూజ చేసి సూర్యుని పూజ చేసుకొని ఇంట్లోకి వచ్చి హారం వేసి, పూలహారము ఇంట్లో కూడా పూజ చేసిన తర్వాత హరోగర 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 అని చెప్పుకొని అట్లా షేక్ చేసి కావిడిని పోవాలి. కర్పూరము కావిడెత్తిండే వాళ్ళ ముందర ముట్టించి దాటుకుంటూ వెనక్కి తిరిగి చూడకూడదు అన్నమాట కావిడెత్తిన తర్వాత. అలానే కిందికి వెళ్ళి దిష్టి తీసి టెంకాయ కొట్టి గుడికి వెళ్ళాము. గుడిలో చూడండి ఎంత రష్ అంటే అంత రష్ ఉన్నారు. మీకు కూడా ఆ సుబ్రహ్మణ్య స్వామి మంచిగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హరోహర హరోహర. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.